నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తెలంగాణ ఆడబిడ్డకు మోదీ మాట ఇచ్చిండు. మోదీ మాట ఇచ్చిండు అంటే చేస్తాడు. అసలు ఎందుకు ఇచ్చిండు, ఏమిచ్చిండు, ఆ మాట వల్ల ఆ పిల్లకి ఎంత లాభం వచ్చింది, ఇట్లా చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయి. అందుకే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. ప్రతిభ ఉంటే ఆ ప్రతిభను ప్రోత్సహించడానికి మోదీ గవర్నమెంట్ సిద్ధంగా ఉంది, ప్రాంతాలకు అతీతంగా అనేది మరొకసారి రుజువైంది. దానికి సంబంధించిన ఆర్టికల్ నేను మీకు అందిస్తా. 25వ గ్రంథాలయ ప్రారంభోత్సవానికి నేను వస్తాను. ఇది సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ ఒక తెలంగాణ బాలికకు ఇచ్చిన హామీ. ఆకర్షణ సతీష్ అనే ఈ బాలిక ఇప్పటి వరకు వివిధ ప్రాంతాలలో 11 గ్రంథాలయాలను స్థాపించింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న ఆకర్షణ ఇటీవల ప్రధాని నగరానికి వచ్చినప్పుడు కలుసుకుంది. ఆమె ఇంతవరకు 7,800 పుస్తకాలు సేకరించింది. వాటితోనే 10 గ్రంథాలయాలను తెలంగాణ రాష్ట్రంలో, ఒకటి తమిళనాడులో ఏర్పాటు చేసింది. ఆకర్షణ ఆరంభించిన ఈ అద్భుత ఉద్యమం వెనుక గొప్ప మానవత్వం, నేపథ్యం కూడా ఉన్నాయి. ఒకసారి కీమోథెరపీ వైద్యం చేయించుకుంటున్న కొందరు చిన్నారులను ఆమె చూసింది. వారంతా కలరింగ్ పుస్తకాలు కావాలని, దాంతో సమయం ఇట్టే గడిచిపోతుందని కోరారు. ఇదే ఆకర్షణను ఈ ఉద్యమానికి పురిగొల్పింది. అది కూడా ఆసుపత్రిలో రోగులకు కోవిడ్ సమయంలో తండ్రితో కలిసి ఆహారం అందించినప్పుడు జరిగింది. వెంటనే ఆమె తన కాలనీ సంక్షేమ సంఘం సాయం తీసుకుంది. ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి పుస్తకాల కోసం అభ్యర్థించింది. తన అభ్యర్థనకు వచ్చిన స్పందన చూసి ఆమె దిగ్భ్రాంతికి లోనైంది. 2 రోజుల్లోనే వందలాది పుస్తకాలు వచ్చి పడ్డాయి. వాటిని ఎంఎన్జే ఆసుపత్రిలో భద్రపరిచారు. ఇక ఆమె వెనక్కి చూడలేదు. వరుసగా సనత్ నగర్ పోలీస్ స్టేషన్, గాయత్రి నగర్ అసోసియేషన్ బోరుబండలో బాల నేరస్తుల బాలికల నిలయం, హైదరాబాద్, కోయంబత్తూరు ఇలా స్థాపించుకుంటూ వెళ్ళింది. ఒక బాలిక ఇంత కృషి చేసిన తర్వాత మోదీ ఇంటర్వ్యూ దొరికింది. ఇటీవల జగిత్యాల వచ్చినప్పుడు 10 నిమిషాల సమయం ఇచ్చారు. అయితే ఆ సమావేశం 23 నిమిషాలకు సాగింది. ఆమె కృషి ఆశయంలో అద్భుత దృష్టికి కరిగిపోయిన ప్రధాని 25వ గ్రంథాలయాన్ని తానే ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు. కృషి ఉంటే మనం అనుకుంది సాధించగలమనే పట్టుదలతో ముందుకెళ్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాం అని ఆ పాప ద్వారా తెలుసుకోవచ్చు. చాలా చిన్న చిన్న విషయాలు, పుస్తకాలు సేకరించి ఆ పుస్తకాలను కొన్ని చోట్ల గ్రంథాలయాలుగా పెట్టి అక్కడ ఉన్న వాళ్ళకు ఫ్రీగా చదువుకోవడానికి ఒక కల్పించడము అనేది గొప్ప విషయం. అలాంటివి 24 గ్రంథాలయాల అమ్మాయి స్టార్ట్ చేసింది. చాలా చోట్ల పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కావాల్సిన పుస్తకాలను అందులో పొందుపరిచింది. అంటే నిజంగా అలాంటి బిడ్డ మన తెలంగాణ బిడ్డ అయినందుకు మనందరం కూడా గర్వించాలి. మనందరి తరపు నుంచి కూడా ఆ అమ్మాయికి కంగ్రాచులేషన్స్. ఇలానే పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళకు సమాజం మీద అవగాహన కల్పిస్తే ఖచ్చితంగా సమాజం, దేశం వృద్ధి చెందాలంటే ఎలాంటివి చేయాలి అనే ఆలోచనలతో ముందుకెళ్తారు. వాళ్ళ పేరెంట్స్ని కూడా మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే పిల్లలకున్న అలవాట్లు గ్రహించి అవి సన్మార్గంలో వెళ్ళడానికి తల్లిదండ్రుల సహాయం కూడా చాలా ఉంటుంది. అలా ఆ పాప సంకల్పానికి అండగా ఉంటూ ఇన్ని గ్రంథాలయాలు ఏర్పాటు చేయించడానికి కారణమైన తల్లిదండ్రులను కూడా మనం ఒకసారి అప్రిషియేట్ చేస్తూ కంగ్రాట్స్ చెప్పాలి. ఏదేమైనా కానీ ఇంత గొప్ప మహత్కర కార్యం చేస్తే ఎవరైనా కరిగిపోవాల్సిందే. దానికి మోదీ ఏం అతీతుడు కాదు కదా. అందుకే 25వ గ్రంథాలయాన్ని మోదీ ప్రారంభిస్తానని చెప్పారట. అది మోదీ మాట ఇచ్చారు కాబట్టి త్వరలోనే ఆ 25వ గ్రంథాలయం ఓపెనింగ్కి కావాల్సిన అన్ని రకాల పుస్తకాలు రావాలని, దాని ద్వారా ఇంకా 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 ఎన్నో గ్రంథాలయాలు పెట్టాలని, మోదీ చేతుల మీదుగా ఓపెనింగ్ అవ్వాలని, ఈ ఆశయంతోనే ఆగిపోకుండా ఇలాంటివి మరికొన్ని ఆ పాప చేయాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. బ్లెస్ చేద్దాం. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.